హలో అండి. ఈరోజు నేను మీకు వెనీలా స్పాంజ్ కేకు చాలా స్పాంజీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది చూపించబోతున్నాను. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ 1 కప్ మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి. సో, నేనైతే మీకు పక్కన ఇస్తున్నాను మెజర్మెంట్స్ అనేది. వాటిని గనుక ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు చాలా స్పాంజీగా పర్ఫెక్ట్ వెనీలా స్పాంజ్ కేక్ అయితే వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం పిండి తీసుకున్నప్పుడు ప్రెస్ చేయడం లాంటివి అస్సలు చేయొద్దండి. వేసిన తర్వాత ఇలా ఒక నైఫ్ కానీ ఏదన్నా తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి పైనుంచి. మీరు వీడియో క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ 1 కప్ తీసుకున్నాను కదా, 1 కప్ అంటే అది దగ్గర 250 గ్రామ్స్ పిండి అనమాట అండి. ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. సో 1 కప్కి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ అంటే అందులో హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అయితే తీసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకోవాలండి. ఏంటంటే మనం ఇలా నిండుగా ఎంత పడితే అంత వేయొద్దు, దానికి సమానంగా కరెక్ట్గా వేయాలన్నమాట. సో ఇలా జల్లించేసుకోండి. ఇలా జల్లించేసుకోవడం వల్ల ఏంటంటే ఈ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, మైదా అనేది కరెక్ట్గా కలిసిపోతాయి అన్నమాట. అండ్ అలాగే పిండిలో చిన్న చిన్న ఉండలుగానే ఉంటాయి కదా డస్ట్ పార్టికల్స్, అవి కూడా పోతాయి. లాస్ట్లో అలా మిగిలిపోయింది ఖచ్చితంగా పడేసేయండి, వాటిని కూడా జల్లించుకోవద్దు. ఓకేనా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇవి వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈ 3 ఫస్ట్ మీరు జల్లించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ మైదా పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ అయితే తీసేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని కూడా ఇలా ప్రెస్ చేయడం కానీ ఎక్కువ వేసేయడం కానీ చేయొద్దు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇగో ఇలా నేను చూపిస్తున్నాను కదా అండి, అలా చేసుకొని ఒక నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్పాంజ్ అనేది. సో దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ముందే మనం కేక్ చేసుకునే మౌల్డ్కి ఆయిల్ గ్రీస్ చేసి ఇలా బేకింగ్ పేపర్ అనేది అంటే బటర్ పేపర్ అనేది సెట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే మనం వైట్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా అండి, సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. దానికి బటర్ కానీ ఆయిల్ కానీ రాసేసి మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కేక్ ప్రొటెక్షన్ అనమాట, అది అడుగు అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ తోటి ఇలా మొత్తం గ్రీస్ చేస్తున్నామండి. కంపల్సరీ చేయాలి. చేయకుంటే ఏంటంటే మన కేక్ బయట వేస్తాం కాబట్టి కేక్ అనేది మొత్తం అతుక్కుపోతుంది అనమాట మౌల్డ్కి. సో అలా అతుక్కోకుండా ఉండాలి అని అంటే ఇలా రాసుకోక తప్పదు. సో ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసేటప్పటికి ముందే మనం 10 మినిట్స్ ఓవెన్ని 180 డిగ్రీస్లోనే 10 మినిట్స్ ప్రీ హీట్ అయితే పెట్టేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బౌల్లోని 4 ఎగ్స్ వేసాను. మీకు అది క్లిప్ చూపించలేదు కాబట్టి ఇక్కడ ఎగ్స్ చూపిస్తాను, 3 చూపిస్తున్నాను. బట్ నేను 4 ఎగ్స్ అయితే యూజ్ చేశానండి ఇక్కడ. సో 4 ఎగ్స్ మీకు పక్కన ఇస్తున్నాను. అండ్ 1 బై 1 ఎట్లా వేస్తారు అనేది మీకు పక్కన రాసి చూపించాను, చూడండి. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ వేసాను. వాటిని చక్కగా బీట్ చేసేసుకోవాలండి. మీరు ఎంత బాగా బీట్ చేస్తే మీకు అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట కేక్ అనేది. కంపల్సరీ బీట్ చేయండి, ఏదో కొద్దిగా చేస్తే కలవదండి. సో ఇలా చూడండి, ఎంత కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంతవరకు బీట్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కూడా యాడ్ అస్సలు చేయొద్దు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మొత్తం కలిసిపోతుంది. మీరు ఒకేసారి వేశారు అంటే ఉండలుగా ఉండిపోయి మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా రాదు, మధ్యలో ఉండలు అయిపోతుంది. అండ్ కేక్ కూడా సరిగా రాదు. సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా బీట్ చేసుకోండి. 1 నిమిషంలో చేసేస్తే అంటే సరిపోదు, కొంచెం ఆ షుగర్ పౌడరు అది మొత్తం కలిసిపోయేంత వరకు కూడా చేసుకోవాలండి చక్కగా. సో చూడండి ఇప్పుడు నేను ఎంతవరకు జస్ట్ 4 ఎగ్స్కి అది చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత పైకి వచ్చేసిందో మొత్తం పొంగనింది. ఓకేనా. సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోని ఆయిల్ అనేది యూస్ చేయాలన్నమాట. ఆయిల్ ఎప్పుడైనా సరే 1 కప్ 1 కేజీ దానికంటే 1 కప్ మైదా పిండికి 1/2 కప్పు ఆయిల్ అనేది పడుతుందండి. సో కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. 1/2 కప్ ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు నేను వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నాను.
1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేయాలండి. మీరు ఒకవేళ బటర్ స్కాచ్ ఫ్లేవరు లేకపోతే పైనాపిల్ ఫ్లేవరు అంటే ఈ వెనీలా ఎసెన్స్ ప్లేస్‌లోనే మీరు బటర్ స్కాచ్ ఎసెన్స్ కానీ లేదా పైనాపిల్ ఎసెన్స్ కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్‌ని బట్టి ఆ ఫ్లేవర్స్ ఉంటాయండి కంపల్సరీ. మీకు ఏ ఫ్లేవర్ స్పాంజ్ కావాలి అంటే ఆ ఫ్లేవర్‌ది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను వెనీలా స్పాంజ్ కేక్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ యూజ్ చేసిన. ఇప్పుడు ఆయిల్ ఇంకా ఎసెన్స్ కూడా కలిసిపోయేటట్టు చక్కగా బీట్ చేసేసుకోవాలి. మీరు చెప్తున్నాను కదా, ఎంత బాగా బీట్ చేస్తే మీకు అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో చేసేద్దాం అన్నట్లు ఫాస్ట్గా చేయడం కాదండి. చక్కగా అన్నీ కలిసిపోవాలి. సో, ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా చాలా అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి అస్సలు వేయొద్దు. అలాగే ఇది 1 స్పీడ్ మీద మాత్రమే మనం బీట్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోవద్దు. అంటే మరీ ఓవర్ బీట్ చేసినా కానీ ప్రాబ్లమే అండి. సరిగా ఫ్లఫీగా రాదు వెనీలా స్పాంజ్ కేక్ అనేది. ఓకేనా? సో, కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకటే నెంబర్ స్పీడ్ మీద మీరు బీట్ చేస్తూ ఉండాలన్నమాట. మీకు అంటే ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ వేసేది బీట్ చేసుకోము ఓన్లీ. సో, మీరు విస్కర్‌తో కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే చక్కగా పిండి అనేది కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా ఓవర్ బీట్ అయితే చేయొద్దండి. ఒకటే స్పీడ్ మీద జస్ట్ 1 మినిట్ కలిపేసుకుంటే చాలన్నమాట. సో, ఇప్పుడు సైడ్లకి ఉన్న పిండి అంతా క్లీన్గా చేసేసుకోవాలండి. అండ్ ఇందులో చాలామంది మిల్క్ అనేది యాడ్ చేస్తారు. నేను అసలు మిల్కే యాడ్ చేయలేదు. చూడండి మనకి బ్యాటర్ అనేది ఎలా వచ్చిందో మిల్క్ యాడ్ చేయకుండా. సో, ఇలా ఉండాలండి. ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మనం కేక్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. ఇది వచ్చి 7 ఇంచెస్ టిన్ అండి. నాకు హైటెడ్ కేక్ కావాలి కాబట్టి నేను ఈ మౌల్డ్ తీసేసుకున్నాను అనమాట. సో, ఇవి మొత్తం కూడా నేను క్లీన్గా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని టూత్ పిక్ తోటి ఇలా అనుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయండి. సో, అంటే ఎక్కువ డోమ్ షేప్ రాకుండా చాలా క్లియర్గా మంచిగా వస్తుంది. ఇలా ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసేసుకొని ఇట్లా నేను ఓటీజీలో పెట్టేసుకుంటున్నానండి. ప్రీహీట్ అయితే అయిపోయింది. 180 డిగ్రీస్లోనే 30 మినిట్స్ టైం అయితే నేను పెట్టేశాను. సో, ఇక్కడ నాకు 30 మినిట్స్ టైం అయితే అయిపోయింది. చూడండి కొంచెం కూడా డోమ్ షేప్ రాకుండా ఎంత చక్కగా అయిందో. ఇంకా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఎక్కడ అంటుకోవట్లేదండి. 30 మినిట్స్కి ఎగ్జాక్ట్గా అయిపోయిందనమాట. సో, చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన కలర్ కానీ స్పాంజ్ కానీ కదా, ఎక్కడ కూడా డోమ్ షేప్ రాలేదు. సో, మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే కంపల్సరీ మీకు కూడా చాలా అంటే చాలా బాగా అండ్ స్పాంజీగా వస్తుందన్నమాట కేక్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీరు చూడండి, నేను ఒకసారి మళ్ళీ టూత్ పిక్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అసలు కొంచెం కూడా అంటుకోదండి. ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు పిండి అంటుకుంటుంది అని అంటే కంపల్సరీ మీరు దాన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ బేక్ చేయడం అయితే చేయండి. సో, చూడండి నాకు ఎగ్జాక్ట్గా 30 మినిట్స్కి అయితే అయిపోయింది. కొంచెం కూడా అంటుకోవట్లేదు. అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అని అర్థం. ఇక్కడైతే చల్లారిపోయిందండి. ఇప్పుడు మౌల్డ్లో నుంచి ఎలా తీయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇలా ఒక నైఫ్ కానీ ఇలా స్పాచులా కానీ తీసేసుకొని సైడ్లకి ఇలా ఇట్లా చుట్టూ తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది మౌల్డ్ నుంచి ఈజీగా మనకి రిమూవ్ అయ్యి రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో, ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకొని నేను తీస్తున్నాను. మనం బేకింగ్ పేపర్ వేసాం కదా, సో దానివల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట స్పాంజ్ అనేది. చూడండి అసలు ఎంత స్పాంజీగా వచ్చిందో. కొంచెం కూడా క్రాక్స్ కానీ హోల్స్ కానీ అండ్ డోమ్ షేప్ కానీ ఏమీ లేకుండా చూడండి ఎంత స్పాంజీగా ఉందో. అండ్ మీరు కూడా ఖచ్చితంగా సేమ్ మెజర్మెంట్స్ అనేది మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, పక్కా వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా, సో నాకు ఒక లైక్ వేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.